మహానటి సావిత్రి కళారాధన సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ శ్రీ హనుమంత గ్రంథాలయం నందు 26వ తేదీ 2024 జరిగినది. ముఖ్య అతిథులుగా శ్రీ బోండా ఉమామహేశ్వర ఎమ్మెల్యే దోకిపర్రు శంకర్రావు, శ్రీ నాగరాజు, శ్రీ కారుమంచి రాజు, డేవిడ్ రాజు, సినీ దర్శక నిర్మాత ప్రెసిడెంట్ వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో సిఫా జనరల్ సెక్రటరీ డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు, సభ నిర్వహణ మరియు డాక్టర్ అశోక్ ఆనంద్ కొప్పుల భాను తదితరులు పాల్గొన్నారు. సిఫా ఐడి కార్డులు నటీనటులకు ముఖ్య అతిథులు అందజేసినారు. మహానటి సావిత్రికి ఘన నివాళులు అర్పించారు. దేశంలోనే ఉచితంగా గుర్తింపు ఐడి కార్డులు సిఫా మాత్రమే అని అందజేస్తుందని, అలాగే నూతన నటీనటులకు సినిమా అవకాశం కల్పిస్తుందని, నటీనటులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక సంస్థని ముఖ్య అతిథులు కొనియాడారు. మీరు వేస్తున్నప్పుడు మీలో ఉన్న హావభావాలు, ఆమెలో ఒక్కొక్క గుణాన్ని మనకి ఆనందించేలాగా కనిపించింది. ప్రతివారు కూడా చక్కగా అనుకరించటానికి ప్రయత్నించిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క భావంలో చక్కగా ఇక్కడ ప్రదర్శించారు. చాలా గొప్ప కాంపిటీషన్ ఇవాళ ఏర్పాటు చేశారు. ప్రతివారు కూడాను వయస్సుతో సంబంధం లేకుండా నటన ప్రాముఖ్యతగా ఉంచి ఎంత చక్కగా మీరు చేశారు. వితౌట్ డ్రెస్, నేను అదే మా యాజమాన్యంలో ఉన్నటువంటి పిల్లలకి నేను చెప్పాను ఏంటంటే, అసలు ఆమె ఆ డ్రెస్ కూడా పెద్ద ఖరీదు కూడా అవ్వదు. చాలా పల్చటి డ్రెస్సు, ఒక 1000 రూపాయల లోపు అయితే తీసుకొచ్చి ప్రతి వాళ్ళు అదే బుర్కా వేసుకుని చేసుకుంటే బాగానే వచ్చేది, అంటే అది అందంగా ఉండేది. అయినప్పటికీ వితౌట్ డ్రెస్ మంచి చక్కగా మీరు ఆ భంగిమని మీరు ప్రదర్శించినటువంటి విషయం చూసినప్పుడు, ఇంతమంది ఈ చిన్న బిట్టుని వేయడానికి సాహసించారు అని చాలా ఆనందించాను నేను. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. నేర్చుకోవచ్చు, అందులో ఉన్న మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఆ సినీ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పటికి స్టేజ్ ఫియర్ పోతుంది. ఎన్నో రకాలుగా మీకు ఎడ్యుకేషన్ ఇది నేర్చుకునేటటువంటి విషయం. ఈ సంఘంలో ముఖ్యంగా మీకు మనవి చేసేది ఏంటంటే, కేవలం నటననే కాదు, ఎవరు చేశారని కాదు, ఎవరు నవ్వారని కాదు, అందరూ కూడా ఆమెను అనుకరించి చక్కగా ప్రదర్శించి ఆమె నటనకి ఒక జీవం పోసినటువంటి మహానటులందరికీ కూడా, నటులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కళాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సభలు నా 88 ఏళ్ల ఈ జీవితంలో మా దాదాపు ఈ ఆవరణకి ఆమె డబ్బిచ్చింది. పైన పఠనాలయం ఉంది, మహానటి సావిత్రి పఠనాలయం పైన ఉన్నది. మొన్న వారి అమ్మాయి వచ్చి చూసి, మా అమ్మ పేరు ఇక్కడ పెట్టారు మీరు, చాలా ఆనందం అని చెప్పేసి ఆమె ఫోటో కూడా పైన పెట్టాము. ఈ ఆవరణకి ఇచ్చిన ప్రతి వారి ఫొటోస్ పైన ఒక 100 మంది పైన అందరి కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి. దీనికి ఒక పెద్ద చరిత్ర. నాగేశ్వరరావు గారు మంచి దీనికి డబ్బిచ్చారు, అలాగే సూర్యకాంతం గారు డబ్బిచ్చారు. అందరూ కూడా ఇచ్చినటువంటి ఈ ఆవరణని మొన్ననే ఒక 30 లక్షలు పెట్టి ఇదంతా రీమోడల్ చేయడం జరిగింది. శిథిలావస్థలో ఉన్నదాన్ని కాదు, దీనికి ఇంకా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సభ నాకు సమయం దొరికింది కాబట్టి మిమ్మల్ని అందరినీ కొంచెం విసిగిస్తున్నామేమో నాకు అర్థం కావడం లేదు. అయినప్పటికీ నా అనుభవంలో ఇక్కడ రాజకీయ నాయకులు, మరి మహానటులు, ఎంతోమంది పెద్దలు, ఆల్మోస్ట్ ఆల్ సినీ యాక్టర్స్ అంతా ఈ వేదిక మీద సన్మానం పొంది, సన్మానం కానివ్వండి, స్పీచెస్ కానివ్వండి, రాజకీయ నాయకులు ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల వారు చూశారు కదా. ఉమా గారు వచ్చారు, ఆయన ఎంత బిజీలో ఉన్నారో మీకు తెలియదు. ఇవాళ రంగా గారి వర్ధంతి ఇవాళ కూడాను ఎన్నో కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలి. అయినా కానీ ఇక్కడికి వచ్చి ఆయన వాల్యుబుల్ టైంని స్పేర్ చేసి మీ అందరికీ మంచి జ్ఞాపికలు ఇచ్చి, ఈ సంఘంలో ఒక గుర్తింపు మెడల్స్ ఇచ్చి మీకు ఇస్తున్నప్పుడు అది చూస్తే మరి ఆయన
చాలా ప్రెషియస్ టైంను కూడా ఇక్కడ స్పేర్ చేసి మీకు గుర్తింపు ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. ఉండలేక వెంటనే వెళ్ళిపోయినారు. ఇంకా చాలా సభలకు ఆయన అటెండ్ అవ్వాలి, రంగా గారి వర్ధంతి సభలకి. అలాగే ఇప్పుడు వీర వెంకటరమణ గారు చెప్పారు, ఒక అసోసియేషను మెయింటైన్ చేయటం చాలా కష్టం. ఈ బ్యానర్ మామూలైన బ్యానర్ కాదు. సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో ఆర్టిస్టు అంటే నటించేటటువంటి వాళ్ళు, నటనలో ఆ సంఘంలో మీరు మెంబర్గా ఉన్నారంటే అదొక గౌరవం. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మీ అందరి చేతుల్లో ఉంది. రమణ గారు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఒక మంచి హారానికి సూదితో దారాలతో గుచ్చి మంచి దండ ఎలా తయారు చేశారో సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషను ఒక మహామాల. అందులో మీరు ఒక పూలు లాంటి వాళ్ళు. వీటిని వాడనివ్వకుండా చక్కగా మంచి దండగా దాన్ని మీరు ఏర్పాటు చేసుకుని యావత్ భారతదేశంలో సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషను ఒక మంచి అసోసియేషన్ అని చెప్పి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ప్రతి వాళ్ళకు కూడా మనం కూడా వాళ్ళలాగా కొన్ని క్యారెక్టర్స్ చేయాలి. మనం కూడా అంత పేరు ప్రఖ్యాతులు పొందాలి, ఆర్థికంగా బలపడాలి. మన నటన యావత్ ప్రపంచం అంతా కూడా మన నటన చూసి మెచ్చుకోవాలి అనే తపంతో మీరు అందరూ కూడా చిన్నప్పటి నుంచి స్టేజ్ మీదే వచ్చినా రాకపోయినా మీకున్న అభిలాషని ఎవరు కూడా తీసేయలేం. పాట కచేరీ పెడుతుంటాం, ఇక్కడ పాడుతూ ఉంటారు, వాళ్ళు కూడా నోటితో పాడుతూ ఉంటారు. అంటే ఏంటంటే ఆ ఎమోషన్ని మనం ఎవరు ఏం చేయలేం. మరి విజయవాడ మహానగరంలో ఇంత మంచి స్టేజీ మీద అఖిల నాగేశ్వరరావు ఏదన్నా చెప్పారు కదా పేర్లన్నీ. సావిత్రి 43వ వర్ధంతి సందర్భంగా మరి పసుపులేటి వెంకటరమణ గారు మిమ్మల్ని అందరినీ మీలో ఉన్న ప్రతిభని గుర్తించి ఒక పాటను ఏర్పాటు చేశారు, అహనా పెళ్ళంట. మరి అందులో మరి మీ హావభావాల్ని, మీ నటనా చాతుర్యాన్ని, మీ నటనా ప్రతిభని వెలికి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ వేదికను ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మరి మీ అందరితో మిమ్మల్ని కూడా మీలో ఉన్న నటులను కూడా బయటకు తేవాలనే సదుద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి మహానటి సావిత్రి గురించి మరి ఆవిడే కూడా మరి ఇప్పుడు ఒక కాపు కుటుంబంలో జన్మించిన వాళ్ళ అమ్మగారు సుభద్ర గారు, వాళ్ళ నాన్న గురవయ్య గారు, వాళ్ళిద్దరికీ మరి జన్మించిన మహానటి సావిత్రి చిర్రావూరు మన అశోక్ గారు ఊరే. చిర్రావూరు అశోక్ గారు ఇక్కడ మీ అందరూ తెలుసు. అశోక్ గారు ఊరిలోనే ఆవిడ జన్మించింది. మరి శంకర్రావు గారు చెప్పినట్లు పక్కనే అని చెప్పారు. మరి ఆవిడ చిన్నతనంలోనే డ్యాన్సులో తెలుసుకొని కేబీ చౌదరి గారని వాళ్ళ మామయ్య గారు మరి ఆయన ద్వారా మరి సినీ ఫీల్డ్కి వెళ్ళి మొట్టమొదటి ఆవిడని చాలామంది ఎల్వి ప్రసాద్ గారు కూడా నువ్వు పనికిరావమ్మా, నీ నటన అంత బాగోలేదని మొట్టమొదట ఆవిడని కాదన్నారు. మరి అలాంటిది కసి అని చెప్పారు మన డైరెక్టర్ గారు. ఆవిడలో కసి ఏర్పాటు చేసుకుని మరి నేను గొప్ప నటిగా ఎదగాలని అదే నటుడు ఎన్నో చిత్రాల్లో ఆవిడతో నటింపజేశాడు. మరి ఆ కసి మీలో కూడా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఈ కసి అనే సినిమాను తీస్తున్నారు మీరు. అది కసి సినిమాను కూడా మరి తీస్తున్నారు ఆయన. మరి ఎంత మంచి కార్యక్రమాన్ని మీ అందరి కోసం, మీ అందరిలో ఉన్న ప్రతిభని బయటపెట్టడం కోసం మరి ఏర్పాటు చేసినటువంటి మరి పసుపులేటి వెంకటరమణ గారికి ఒక్కసారి మనందరం హర్షధ్వనుల ద్వారా ఆయన్ని మరి కొనియాడదాం. మరి ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, మంచి నటులు. మా అశోక్ గారు కూడా మరి సినీ నటుడైన. ఆ విషయానికి వస్తే నేను ఒక కూలి పని చేసుకునే మా వ్యక్తిని. నాకు షుగర్ రావటం వల్ల నేను ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానంతో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. 2018లో డిసెంబరు 20వ తారీఖున మొదలేశాను. ఇప్పటికి ఎన్ని చేశాను అనేది నేను చెప్పుకొని ఇక్కడ జనాలకి తెలుసు, ఇక్కడ చూసే ప్రేక్షకులందరికీ తెలుసు నేను ఎలాంటి ప్రోగ్రాలు చేస్తాను. కానీ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది నేను ఎవరికి చెప్పను. ఒక్కో టైంలో అప్పులు చేసి కూడా పెట్టాల్సి వస్తుంది. ఎవరి దగ్గర ఎందుకు ఒకగానొక టైంలో మా డేవిడ్ రాజు గారి దగ్గరే అప్పు తీసుకున్నా ప్రోగ్రాం కోసం. ఎన్టీఆర్ జయంతి చేయాల్సి వస్తే 2019లో
గవర్నమెంట్ ఓడిపోయింది. అంతకుముందు బుక్ చేసిన వాళ్ళు కూడా ప్రోగ్రాలు మానేసుకున్నారు. రామారావు గురించి ప్రోగ్రాం చేయలే. పుట్టినరోజు కోసం అన్ని ప్రోగ్రాలు బుక్ చేసుకొని కూడా వదిలేశారు, ఎవరో చేయలే. మరి ఆ రోజు మరి రామారావు గారి మీద ఉన్న అభిమానంతో మరి నేను చేసుకొచ్చాను అప్పటి నుంచి. మరి మరొకటి ఏంటంటే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మొదలైన తర్వాత విజయవాడలో 22 ప్రోగ్రాలు చేసిన మరి వాళ్ళ ఆయన కడుపుడు పుట్టిన పిల్లలు కూడా చేసి ఉంటారో లేదో నాకైతే తెలియదు, కానీ 22 ప్రోగ్రాలు చేశా ఒక్క సంవత్సరంలో. అన్నీ ఎన్టీఆర్ పోరు మీద, అన్నీ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలే. దాంట్లో 12 గంటల ప్రోగ్రాలు 2 చేశా, పొద్దున్న 10 కాడ నుంచి సాయంత్రం 10 వరకు. మరి ఈ కళ మీద ఉన్న పిచ్చ అసమంటిది. మరి మీరు కూడా ఎంతోమంది ఇప్పుడు డ్యాన్సులు చూసాము, మీరు అందరూ బాగా చేశారు, ఒకరు బాగా చేయలేదని కాదు, అందరూ బాగానే చేశారు. కానీ అవకాశం అనేది ఎవరికో ఒక్కరికే వస్తుంది. అదే అంటారు కదా, ఇదివరకు లైబా సబ్బోళ్ళు ఒక యాడ్ చేసేవాళ్ళు, ఆటగాళ్ళ అనేకం ఛాంపియన్ ఒక్కడే అని. అలాగే మరి ఈ ఛాంపియన్లో మీరు ఒక్కరే అయి ఉంటారు. మరి నాకు తెలిసి రమణ గారి దృష్టిలో ఆ అవకాశం రమణ గారు మీకే ఇస్తారు. మరి రమణ గారు ఎన్నో అసలు ఇక్కడ కొంతమంది